హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ విజికే అకాడమీ. ఏపీటెట్ 2026 పేపర్ 2 నందు మాక్సిమం మార్క్స్ సాధించడానికి ఫిజికల్ సైన్స్లో ఇవ్వబడిన లేటెస్ట్ టెట్ సిలబస్ మరియు 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రతి టాపిక్ ను కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఏపీటెట్ ఫిజికల్ సైన్స్ సిలబస్ నందు మొత్తం 23 చాప్టర్స్ ఇవ్వబడినవి. ఇప్పటికే మన ఛానల్లో 5 వీడియోస్ ను అప్లోడ్ చేసాం. ఈ వీడియోలో మనం 6వ చాప్టర్ అయినటువంటి ధ్వని పాఠ్యాంశం నందలి సబ్ టాపిక్స్ కవర్ అయ్యే విధంగా టెట్ స్టాండర్డ్ లో బిట్స్ ను తయారు చేసి మీ ముందుకు తీసుకువచ్చాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ధ్వనికి సంబంధించి బిట్లన్నీ నేరుగా ఉంటాయి. ఈ 30 బిట్లు మీరు డీటెయిల్ గా చూసినట్టయితే మీరు దీని నుంచి ఇచ్చిన ప్రశ్నలన్నీ చాలా ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారు. మొదటి ప్రశ్న, ధ్వని గురించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఒకసారి మీకు చదివినట్టయితే ఈజీగానే ఆన్సర్ చేయగలిగే ప్రశ్న ఇది. ఆప్షన్ బి, ధ్వని మనకు వినికిడి అనుభూతిని కలిగించే ఒక శక్తి రూపం. రెండవ ప్రశ్న, భౌతిక శాస్త్ర ప్రకారం ధ్వని ఉత్పత్తి అవ్వటానికి అత్యంత ప్రధానమైన కారణం ఏమిటి? ఏమని మీరు అనుకుంటున్నారు? వస్తువుల కణాల నిరంతర కంపనం. అంటే ఆప్షన్ ఏ, వస్తువు ఏదైనా కంపించినప్పుడు దాని నుంచి మనకి ధ్వని అనేది ఉత్పత్తి అవడం అనేది జరుగుతుంది. క్రింది వాటిలో బిగించిన తంత్రిల లేదా తీగల కంపనం ద్వారా మృదువైన ధ్వనిని ఉత్పత్తి చేసే సంగీత వాయిద్యం ఏది? ఇది కూడా చాలా ఈజీ. తీగలు ఉండే ఇన్స్ట్రుమెంట్ ఏంటో గుర్తించగలిగినట్టయితే మీరు ఆన్సర్ పెట్టేస్తారు. ఆప్షన్ బి, తీగలను కంపనానికి గురి చేసే వీణ. మిగిలిన ఎక్కడా కూడా మనకి తీగ అనేది ఉండదు. తర్వాత ప్రశ్న, మీరు ఇందులో వివరణ చూసినట్టయితే వీణ, సితార్, గిటార్, వయలిన్ ఇవన్నీ కూడా తీగలతో తయారు చేయబడినవి. వాటిని కంపించడం వలన ధ్వనిని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. తర్వాత ప్రశ్న, భౌతిక క్షేత్రంలో ధ్వని తరంగాలు ఒక చోట నుండి మరొక చోటకు ప్రయాణించడానికి తప్పనిసరిగా కావలసింది ఏది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న. స్థితిస్థాపకత గల యానకం కావాలి. అదే మధ్యలో మీడియం అనేది ఉండాలి. లేకపోతే ధ్వని ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణించదు. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ధ్వని అనేది ఒక యాంత్రిక తరంగం. యాంత్రిక తరంగాల ప్రసారానికి స్థితిస్థాపకత కలిగిన భౌతిక యానకం, అది ఘన పదార్థమైనా పర్వాలేదు, ద్రవ పదార్థమైనా పర్వాలేదు, వాయు పదార్థమైన ఏదో ఒకటి తప్పనిసరిగా అవసరం. యానక కణాల డోలనం లేకుండా ధ్వని శక్తి ముందుకు ప్రయాణించలేదు. అందుకనే శూన్యంలో ధ్వని ప్రసరించదు. తర్వాత ప్రశ్న, మానవుని కర్ణంలో ప్రవేశించిన ధ్వని తరంగాల పీడన వ్యత్యాసాల ప్రభావంతో కంపించే అతి సున్నితమైన భాగం ఏది? ఇది కూడా డైరెక్ట్ గా మీరు చెప్పగలుగుతారు. ఆప్షన్ సి, కర్ణబేరి. తర్వాత ప్రశ్న, పాక్షిక లేదా తీవ్ర వినికిడి లోపం కలిగిన వారు స్పష్టంగా ధ్వనిని ఆలకించడానికి చెవికి అమర్చుకునే పరికరం ఏది? ఆన్సర్ మీరు గెస్ చేసేసి ఉంటారు. ధ్వని యాంప్లిఫై చేసే వినికిడి యంత్రము, హియరింగ్ ఎయిడ్ అంటాం. తర్వాత ప్రశ్న, మానసిక ఒత్తిడికి వినికిడి నష్టానికి కారణమయ్యే ధ్వని కాలుష్యానికి ప్రత్యక్ష ఉదాహరణ క్రింది వాటిలో ఏది? ఏమని అడిగారు? మానసిక ఒత్తిడి, వినికిడి నష్టం. ఆ రెండు గుర్తించినట్టయితే మీకు ఆన్సర్ ఈజీగా చెప్పగలుగుతారు. పరిమితికి మించిన అధిక శబ్దంతో మోగే లౌడ్ స్పీకర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, వాయు రూపంలో యానకమైన గాలిలో ధ్వని తరంగాలు ఏ భౌతిక మార్పుల క్రమ పద్ధతిలో ప్రయాణిస్తాయి? ఇది కూడా అందరికీ తెలుసున్నదే, సంపీడనాలు, విరళీకరణాలు. ఎందుకంటే గాలిలో ధ్వని అనేది అనుదీర్ఘ తరంగ రూపంలో ప్రయాణించడం వలన ఇవి కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. తర్వాత ప్రశ్న, గాలిలో లేదా ద్రవ యానకంలో ప్రయాణించే ధ్వని ఏ రకమైన భౌతిక తరంగాలకు చెందినవి? ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, అనుదీర్ఘ తరంగాలు, లాంగిట్యూడినల్ వేవ్స్ అని అంటారు. తర్వాత ప్రశ్న, ఘన పదార్థాల ఉపరితలంపై లేదా కాంతి తరంగాలలో కనిపించే తిరియక్ తరంగాలలో యానక కణాలు కంపన దిశ ఎలా ఉంటుంది? ఇలాగ వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం అయితే చెప్తాను. ఈ ట్రాన్స్వర్స్ వేవ్ ఇందులో టీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి టీని రివర్స్ చేసినట్టయితే మీకు పెర్పెండిక్యులర్ సింబల్ ఉంటుంది. దాన్ని బట్టి ఈజీగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. పరస్పర లంబంగా ఉంటాయి. తరంగం ప్రసార దిశకు యానకాల కంపనం పరస్పరం లంబంగా ఉంటాయి. లంబంగా ఉన్నట్టయితే అదేమో ట్రాన్స్వర్స్ వేవ్, ప్యారలల్ గా ఉన్నట్టయితే దాన్ని లాంగిట్యూడినల్ వేవ్ అంటారు. లాంగిట్యూడినల్ వేవ్ అంటే తెలుగులో అనుదీర్ఘ తరంగాలు, లంబంగా ఉన్నట్టయితే తిరియక్ తరంగాలు. ఇక్కడ రెండు కూడా చెప్పడం జరిగింది. ధ్వని తరంగాలేమో అనుదీర్ఘ తరంగాలు, కాంతి తరంగాలు అయితే తిరియక్ తరంగాలు. తర్వాత ప్రశ్న, శబ్ద తరంగంలో రెండు వరుస సంపీడనాలు లేదా రెండు వరుస విరళీకరణాల మధ్య గల కనీస దూరాన్ని ఏమంటారు? తరంగ దైర్ఘ్యం అంటారు. ఇది నేరుగా డెఫినేషన్, అది తరంగ దైర్ఘ్యం డెఫినేషన్. అది ఇక్కడ మీరు చూసినట్టయితే వివరణ కూడా చూడవచ్చు. దీన్ని లాంబ్డా అనే సింబల్ తో సూచిస్తారు. దీనికి ప్రమాణాలు మీటరు. అవి కూడా బిట్స్ కి అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కసారి. తర్వాత ప్రశ్న, ఒక సెకను
కాల వ్యవధిలో యానకంలో ఏదైనా ఒక బిందువు గుండా ప్రయాణించే పూర్తి తరంగాల లేదా డోలనాల సంఖ్యను ఏమంటారు? ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యము, ఒక్కొక్కసారి ఆవృత్తి అని కూడా అంటున్నారు, ఒక్కొక్కసార్లు మాత్రం పౌనఃపున్యం అని కూడా ఇస్తూ ఉంటాడు. ఫ్రీక్వెన్సీ గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రీక్వెన్సీకి ప్రమాణం. ఇది కూడా నేరుగా చాలా సార్లు అడిగినటువంటి బిట్టు. హెడ్జ్, ఫ్రీక్వెన్సీకి ప్రమాణం హెడ్జ్. 1 హెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ ఇన్వర్స్, అంటే పర్ సెకండ్ అని కూడా అంటారు. ఇది కూడా ఎక్కువ సార్లు అడుగుతున్నటువంటి బిట్టు. తర్వాత ప్రశ్న, ఒక పూర్తి తరంగ ప్రయాణానికి లేదా ఒక కంపనానికి పట్టే కాల వ్యవధి అయిన ఆవర్తన కాలం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏది? కాలానికి ప్రమాణం ఏమవుతుందమ్మా? సెకండ్. సో ఆప్షన్ బి అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. శబ్ద తరంగానికి సంబంధించి తరంగ వేగము, తరంగ దైర్ఘ్యము, ఆవృత్తి, దీన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఇలా మధ్య గల సరైన సమీకరణం ఏది? వి ఈజ్ ఈక్వల్ టు, అంటే తరంగ వేగము ఈజ్ ఈక్వల్ టు తరంగ దైర్ఘ్యము ఇంటూ పౌనఃపున్యము. వి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్ అవుతుంది. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాని వివరణ కూడా చూడండి మీరు. తర్వాత ప్రశ్న, పౌనఃపున్యము మరియు ఆవర్తన కాలాల మధ్య గల విలోమ సంబంధ సూత్రం ఏది? దీన్ని వ్యుత్క్రమ ఇన్వర్స్ సంబంధం ఏంటని కూడా అడుగుతూ ఉంటాడు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/t. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/t. శబ్ద తీవ్రత లేదా శృతి ప్రధానంగా ధ్వని తరంగం యొక్క ఏ నిర్దిష్ట లక్షణంపై ఆధారపడి ఉంటుంది? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గెస్ చేశారు ఎవరైనా? ఫ్రీక్వెన్సీ. ధ్వని తీక్షణత అనేది ఆవృత్తిపై ఆధారపడుతుంది. ధ్వని ఆవృత్తి ఎక్కువైతే అంటే పిచ్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మగవారి గొంతు కంటే ఆడవారి గొంతుకు లేదా దోమల జూంకారానికి ఆవృత్తి ఎక్కువ కాబట్టి వాటికి పిచ్ ఎక్కువగా ఉంటుంది. సింహపు గర్జనకు పిచ్ తక్కువగా ఉంటుంది. తర్వాత ప్రశ్న, ధ్వని యొక్క బిగ్గరతనం లేదా ఘోష, లౌడ్నెస్ ప్రధానంగా ధ్వని తరంగం యొక్క ఏ లక్షణంపై ఆధారపడుతుంది? ఇది డైరెక్ట్ గా మీకు తెలియాలి. డైరెక్ట్ కంపన పరిమితి మీద ఆధారపడుతుంది. ఇదే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. ఇంత ముందు బిట్కి ఈ బిట్కి ఎక్కువగా ఒకదానికొకటి పెట్టే ఆప్షన్స్ ఇవే. ధ్వని బిగ్గరతనం అంటే గట్టిగా మాట్లాడటం అంటాం కదా. లౌడ్నెస్ వేరు, ఆ ఫ్రీక్వెన్సీలో చేంజ్ వేరు, ఆ పిచ్ వేరు. ఓకేనా? పిచ్ అనేది ఏమో ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడుతుంది, ఈ లౌడ్నెస్ అనేది కంపన పరిమితి మీద ఆధారపడుతుంది. ఇది మీకు బాగా క్లారిటీ ఉండాలి. ఈ లౌడ్నెస్ దేంతో కొలుస్తారు? డెసిబుల్. అందుకే ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏంటి అని నేరుగా అడుగుతాడు బిట్టు. డెసిబుల్ లో కొలుస్తారు. ఒకే పిచ్ మరియు ఒకే ఘోష కలిగిన రెండు వేరు స్వరాలను, ఉదాహరణకు వీణ మరియు వేణువు, వేరు చేసి గుర్తించడానికి తోడ్పడే ప్రత్యేక ధ్వని లక్షణం ఏది? చెప్పండి. ఫస్ట్ ఆన్సర్ ధ్వని గుణము లేదా నాణ్యత. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఒకటే ఉంది, తీవ్రత ఒకటే ఉంది, అయినప్పటికీ ఆ రెండిటిని మనం వేరు చేసి చూడగలుగుతాం. దేని బట్టి అంటే ధ్వని యొక్క గుణము లేదా నాణ్యత బట్టి. తర్వాత ప్రశ్న, ఒక్కో సెకను కాలంలో ఒక చదరపు మీటర్ గుండా ప్రయాణించే ధ్వని శక్తి పరిమాణాన్ని ఏమంటారు? ధ్వని తీవ్రత అంటారు. ధ్వని తీవ్రత. క్రింది వాటిలో ధ్వని తరంగాల ప్రయాణ వేగం అత్యధికంగా ఉండే మాధ్యమం ఏది? మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, ధ్వని ప్రయాణించాలంటే యానకం అవసరము. ఇక్కడ మనకి ఇచ్చిన యానకాలను చూసినట్టయితే గాలి, నీరు, ఇనుము, శూన్య ప్రదేశం ఉంటుంది. ఇందులో మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ధ్వని ఘన పదార్థాలలో అంటే ఘన యానకాల్లో వేగంగా ప్రయాణిస్తుంది. ఎందుకంటే అవన్నీ అణువులన్నీ దగ్గరగా ఉంటాయి కాబట్టి. ఇంకా నెక్స్ట్ ద్రవ యానకాల్లో కొంచెం తక్కువ. ఎందుకు? అణువుల మధ్య కొంచెం దూరం ఉంటుంది. వాయు యానకంలో ఇంకా తక్కువ. కారణం ఏంటి? అణువులు బాగా దూరంగా ఉంటాయి. శూన్యంలో ధ్వని వేగం శూన్యం. కారణం ఏంటి? అందులో యానకంలో ఏ విధమైన అణువులు ఉండవు. కాబట్టి ఏమడిగారో ఒకసారి చూసుకోండి. అత్యధికంగా ఉండేది అయితే ఘన యానకం ఏదైతే ఉందో అదే ఆన్సర్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఇక్కడ వివరణ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. ఘన పదార్థాలు ఎక్కువగా ఉంటది. ఘన పదార్థాల కన్నా ద్రవ పదార్థాలు కొంచెం తక్కువ, వాయు పదార్థాలు ఇంకా తక్కువ, శూన్యంలో శూన్యం. ధ్వని పరావర్తనానికి సంబంధించి క్రింది వాటిలో ఏ వాక్యం సరైనది అని అడిగాడు. ఆప్షన్ బి అవుతుంది. పతన కోణము పరావర్తన కోణము సమానం అవుతుంది. కేవలం జస్ట్ మీకు కాంతి ఏ విధంగా అయితే పతన కోణం పరావర్తన కోణం సమానం అవుతుంది, ఇక్కడ కూడా అంతే. మానవ చెవిలో స్పష్టమైన ప్రతిధ్వని విడివిడిగా వినిపించాలంటే అసలు ధ్వనికి ఆ ప్రతిధ్వనికి మధ్య కనీస సమయ వ్యవధి ఎంత ఉండాలి? 0.1 సెకండ్ అయితే ఉండాలి. ఇది నేరుగా ఉన్నటువంటి ప్రశ్నే. దాన్నే పెర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్ అంటారు. అలాగే పెర్సిస్టెన్స్ ఆఫ్ విజనింగ్ కూడా ఉంటది, అది కాంతి టాపిక్ లో చెప్పుకుందాం. తర్వాత ప్రశ్న, గాలిలో ధ్వని వేగం 344 మీటర్లు పర్ సెకండ్ అనుకుంటే స్పష్టమైన ప్రతిధ్వని వినటానికి శబ్దం
జనకానికి పరావర్తన తలానికి మధ్య కనీస దూరం ఎంత ఉండాలి? ఇది లెక్క కట్టాలి. ఆన్సర్ అయితే 17.2 చెప్పేయచ్చు డైరెక్ట్ గా చూడగానే. ఎలా వచ్చింది అన్నది ఒకసారి చూడండి. ఇది లాస్ట్ టైం టెట్ లో కూడా అడిగాడు ఎటువంటి బిట్ని. ధ్వని వెళ్లి ప్రతిధ్వనిగా తిరిగి రావడానికి పట్టే కనీస సమయం 0.1 సెకండ్. ఇంతకుముందు బిట్లో నేర్చుకున్నాం. ధ్వని ప్రయాణించవలసిన మొత్తం దూరం వెళ్ళాలి మళ్ళీ రావాలి అంటే 2d = v × t అవుతుంది. ధ్వని వేగం ఎంత ఇచ్చారు? 344 × 0.1 అంటే 34.4 మీటర్. ఇది ఎంత? వెళ్ళి రావటానికి. కానీ మనకు కావాల్సింది ఏంటి? పరావర్తన తలానికి వస్తూ జనకానికి మధ్యలో ఉన్నటువంటి కనీస దూరం అంటే d కడితే సరిపోతుంది. d = 34.4/2 అంటే 17.2 మీటర్స్ అవుతుంది. అదే 330 మీటర్లు పర్ సెకండ్ అయితే ఎంత అవుతుందో మీరు చెప్పండి. సభా భవనాల్లో లేదా సినిమా హాల్లో శబ్దం పదే పదే పరావర్తనం చెందటం వల్ల నిలిచిపోయే శబ్ద స్థాయి దృగ్విషయాన్ని ఏమంటారు? గెస్ చేయొచ్చు ఇది కూడా. ఆన్సర్ అనురణనం. అనురణనం అంటే అక్కడ ఏం జరుగుతుంది? మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరగడం వల్ల ఒక రకమైనటువంటి అలజల్లాగా అనిపిస్తా ఉంటుంది చూసారా? అది దీన్ని ఏమంటారంటే అనురణనం అంటారు. ధ్వని అనువర్తనాల్లో చూసినట్టయితే క్రింది వాటిలో ధ్వని యొక్క బహుళ పరావర్తనం సూత్రం ఆధారంగా పనిచేసే ప్రసిద్ధ వైద్య పరికరం ఏది? చూడగానే చెప్పేయచ్చు. వైద్య పరికరం అన్నాడు కాబట్టి స్టెతస్కోప్ అని ఈజీగా చెప్పేస్తారు. దీన్ని వేరేగా కూడా అడగవచ్చు. స్టెతస్కోప్ ఏ నియమం మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే బహుళ పరావర్తనం. ధ్వని బహుళ పరావర్తనం మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటారు. ఇది కూడా అడుగుతూ ఉంటాడు. రివర్స్ లో అడిగే అవకాశం ఉంది. ఒకసారి చూడండి. తర్వాత ప్రశ్న. సగటు సాధారణ మానవుని చెవి గ్రహించగలిగే శ్రవ్యతా పరిధి క్రింది వాటిలో ఏది? 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ అంటే ఆప్షన్ బి. ఇక్కడ మనకి 20 హెడ్జెస్ కన్నా తక్కువ ఉంటే అవి మనం వినలేం. దాన్ని పరశ్రవ్య ధ్వనులు అంటారు. అదేవిధంగా 20 కిలో హెడ్జెస్ కన్నా ఎక్కువ పౌనపున్యం ఉన్నా కూడా మనం వెళ్ళలేం. దాన్ని అతిధ్వనులు అని అంటారు. దాని గురించి ఎప్పుడన్నా వీలుంటే ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. వివరణ ఇచ్చాము ఒకసారి చూడండి. సాధారణ మానవుని శ్రవ్యతా పరిధి కంటే తక్కువైన 20 హెడ్జెస్ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ గల శబ్ద తరంగాలను ఏమంటారు? ఇందాకే చెప్పుకున్నాం. పరశ్రావ్య ధ్వనులు అంటారు. ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు. అలా కాకుండా 20 కిలో హెడ్జెస్ కన్నా ఎక్కువ ఉంటుందని అతిధ్వనులు అల్ట్రాసోనిక్స్ అంటారు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. తర్వాత ప్రశ్న. మానవుని శ్రవ్యతా పరిధి గరిష్ట అవధి కంటే ఎక్కువైన అంటే 20 కిలో హెడ్జెస్ కన్నా ఎక్కువైన ఫ్రీక్వెన్సీ గల ధ్వని తరంగాలను ఏమంటారు? అతిధ్వనులు అంటారు. మనకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో కూడా ఇవే ఉపయోగిస్తూ ఉంటారు. క్రింది వాటిలో వైద్య నిర్ధారణకు అతిధ్వనులను యొక్క అత్యంత ముఖ్యమైన ఉపయోగం ఏది? ఇందాకే చెప్పుకున్నాం కదా, అల్ట్రా సోనోగ్రఫీ ద్వారా లోపల అవయవాలను స్కానింగ్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది తెలియజేయడం జరుగుతుంది. ఇంకా చివరి ప్రశ్న. మానవ నివాస మరియు పారిశ్రామిక ప్రాంతాల్లో ధ్వని కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించడానికి చేపట్టవలసిన సరైన చర్య ఏది? ఇది గెస్ చేసి మీరు అందరూ ఖచ్చితంగా చెప్తారని అనుకుంటున్నాను. ఆన్సర్ వచ్చి రహదారుల వెంట చెట్లను నాటడం మరియు ధ్వని శోధక పదార్థాలను వాడటం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా టెట్ సిలబస్ లో ఇవ్వబడిన అన్ని టాపిక్స్ ను పూర్తిగా కవర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.